రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 767తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సాటర్డే మనకి న్యూస్ కొంచెం తక్కువగా ఉంటాయి, బట్ నెవర్ మిస్ ఇట్. సో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోతాను. న్యూస్లోకి వెళ్ళే ముందర నేను ఆడియన్స్ పోల్ యాజ్ యూజువల్ దీన్ని పెట్టడం అయితే మర్చిపోయాను. నిన్న కొంచెం వినాయక చవితి కదా, హడావుడి ఉంది. సో ఇది క్లోజ్ అయిపోయేటప్పటికి ఇప్పుడు టెక్ న్యూస్ రిజల్ట్ చూద్దామనంటే రిజల్టే లేదు, ఎందుకంటే నేను పోస్టే పెట్టలేదు. సో ఎనీవే ఈరోజు ఫ్రెష్గా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఒకవేళ మీరు కనుక ఈ రెండు బ్రాండ్స్లో ఒక బ్రాండ్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఏ బ్రాండ్ని చూస్ చేసుకుంటారు? షామియా లేదు అన్నట్లయితే కనుక రియల్మీ. లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో మాట్లాడుకుందాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచే స్టార్ట్ చేద్దాం. తెలంగాణ గవర్నమెంట్ ఈసారి ఒక్కసారిగా ఒక సరికొత్త స్టెప్ వేసిందని మనం చెప్పుకోవచ్చు. అది కూడా కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్స్ ఉంటాయి చూసారా, వ్యాక్సిన్స్ ఉంటాయి చూసారా, వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో వీళ్ళు ఏకంగా డ్రోన్స్ని అయితే యూజ్ చేశారు. మారుతి కంపెనీకి సంబంధించినటువంటి డ్రోన్స్, మారుతి అంటే మళ్ళీ కార్స్ కంపెనీ ఏం కాదు, ఇది సపరేట్గా ఇండివిజువల్గా డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసినటువంటి డ్రోన్ ద్వారా వికారాబాద్లో వీళ్ళు అరౌండ్ 2.6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మరొక పిహెచ్సి, అదేనండి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది చూసారా, సో వాళ్ళకైతే ఈ డ్రోన్ డెలివరీ అంటే వ్యాక్సిన్ డెలివరీ అయితే చేయడం జరిగింది. ఇది యాజ్ ఎ ట్రయల్ పార్ట్ కింద వీళ్ళైతే రన్ చేశారు. ఒకవేళ ఇది సక్సెస్ అయింది అన్నట్లయితే మరింత లాంగర్ డిస్టెన్స్ అంటే ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా లేదో ఎయిర్వేస్ ద్వారా అంటే ఈ డ్రోన్ డెలివరీ ద్వారా వీళ్ళు వ్యాక్సినేషన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి సప్లై చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్, సో ఐ అప్రిషియేట్ దట్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ డ్రోన్ డెలివరీ ఎస్పెషల్లీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో యూస్ చేస్తే? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకు మరొక ప్రీమియం ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ అయితే కాదు, సో ప్రీమియం ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్తో. సో దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి RMX 3377 అనేటువంటి కోడ్ నేమ్తో ఇది రిజిస్టర్ అవడం జరిగింది టీనా సర్టిఫికేషన్స్లో ఈరోజు ముఖ్యంగా. సో బేసికల్లీ మనకి టీనా సర్టిఫికేషన్స్లో కంప్లీట్ అయిపోయిందంటే విత్ ఇన్ ఏ మంత్ 1.5 మంత్లో అఫీషియల్గా ఇవి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్, 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ AMO LED స్క్రీన్, అలాగే ర్యామ్ రోమ్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 65 వాట్స్, ఇవన్నీ కూడా వెరీ కామన్గానే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే అతి త్వరలో రియల్మీ దగ్గర నుంచి మరొక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL కంపెనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫ్లిప్ ఫోన్స్ అంటే మనకి సామ్సంగ్ గుర్తొస్తుంది. అఫ్ కోర్స్ కమర్షియల్గా రోల్అవుట్ చేసినటువంటి బ్రాండ్ కూడా ఇది ఒక్కటే మనకి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు. కానీ TCL కంపెనీ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చాలా ప్రోటోటైప్స్ని 2 ఇయర్స్ నుంచి అయితే టెస్టింగ్ చేస్తున్నారంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోటోటైప్ ఏదైతుందో బయటపడటం అయితే జరిగింది. అంటే ఇమేజెస్ ఏవైతున్నాయో మనకి లీక్ అవ్వడం జరిగింది. సో బేసికల్లీ ఇది చూడటానికి కూడా సామ్సంగ్ గెలాక్సీ Z Flip 3 ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉండడం అయితే జరిగింది. ఎనీవే మచ్ మోర్ టు కమ్. చాలా బ్రాండ్స్ ఫ్లిప్పబుల్ ఫోన్స్ తోటి అతి త్వరలో మన మార్కెట్స్లోకి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 తర్వాత S22 దాని సక్సెసర్ కోసం మనమైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో ఇవి మాత్రం సింప్లీ అమేజింగ్. అయితే ఈసారి S21కి S22కి పెద్దగా మనకు వేరియేషన్ ఏం కనపడుతుందంటే అంటే డిజైన్ పరంగా మీరు చూసారు అన్నట్లయితే, బట్ మీకు ఇందులో కెమెరా డిపార్ట్మెంట్లో చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్సే చేయబోతున్నారంట. ఇంతకుముందు దానితో పోల్చారు అన్నట్లయితే దీంట్లో ఆప్టికల్ డిజిటల్ జూమ్ ఉంటుంది చూసారా, అంటే ఆప్టికల్ జూమ్ వచ్చేటప్పటికి వీళ్ళు అరౌండ్ 30x దాకా మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ అట్ ద ఆప్టికల్ జూమ్ వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 3x దాకా తీసుకొస్తున్నారు. అండ్ డిజిటల్ జూమ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 30x డిజిటల్ జూమ్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే ఇది వచ్చేటప్పటికి రేపు January 2022 మన ముందుకైతే రాబోతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ డే టు డే వీళ్ళకి సంబంధించినటువంటి యాప్ని అప్గ్రేడ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. సేమ్ అదేవిధంగా వీళ్ళు మరొక అప్డేట్ని ఈరోజు సరికొత్తగా iOS అది కూడా బీటా టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. బేసికల్లీ ట్రాన్స్క్రిప్షన్ కోసం, వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ కోసం ఈ సర్వీసెస్ని అయితే యూజ్ చేయబోతుంది వాట్సాప్ కంపెనీ. అంటే AI ఉంటాయి చూసారా, లైక్ సిరి కావచ్చు, లేదన్నట్లయితే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కావచ్చు, ఇవి మన ఇండియన్ స్లాంగ్ని మరింత అడాప్ట్ చేసుకునేటువంటి టెక్నాలజీ రూపంలో దీని అయితే డిజైన్ చేయబోతున్నారంట. అంటే దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాయిస్ టైపింగ్ ఏదైతే ఉందో, అంటే డైరెక్ట్గా మనం మైక్రోఫోన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే మన యాక్సెంట్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా వాట్సాప్లో టైప్ చేసి సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక బీటా టెస్టింగ్లో ఈ ప్రోగ్రామ్ అయితే బయటపడడం జరిగింది. మేబీ సూన్ అతి త్వరలో వీళ్ళు iOS అండ్ ఫాలోడ్ బై ఆండ్రాయిడ్లో కూడా
వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వివో దగ్గర నుంచి వివో X70 సిరీస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బేసికల్లీ వీళ్ళు కెమెరా ఓరియంటెడ్గా ఈ మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా మన ముందుకైతే తీసుకొస్తూ ఉంటారు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఒక మేజర్ లీక్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్తోనే వీళ్ళు గ్లోబల్ వేరియంట్స్ని మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో బేసికల్లీ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 అంటే ఆల్రెడీ చాలా ఫోన్స్ని మనం చూస్తున్నాం. Realme X7 Max ఒకటి, అలాగే పోకో F3 GT, అలాగే OnePlus Nord 2. ఈ మొబైల్ ఫోన్స్ అన్ని బేసికల్లీ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్తోనే మన ముందుకు వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఇది కూడా అదే చిప్సెట్తోనే గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా ఇదే చిప్సెట్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ప్యారలల్లీ ఈసారి వివో ఫోన్స్లో సరికొత్తగా ఐఆర్ బ్లాస్టర్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. యాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసారంటే కేవలం షామీ ఫోన్స్, అది కూడా రెడ్మీ బ్రాండ్లో కావచ్చు లేదా పోకో బ్రాండ్లో కావచ్చు, ఎక్కువగా మనం ఐఆర్ బ్లాస్టర్స్ని అయితే చూస్తుంటాం. కానీ సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వివో కంపెనీ కూడా ఐఆర్ బ్లాస్టర్స్ని తీసుకొస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బేసికల్లీ మనం ఇళ్లలో వాడేటువంటి ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా స్టాండర్డ్ రిమోట్స్తో పనిచేస్తుంటాయి. ఇవి రిమోట్స్ అన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీలో ఐఆర్ సెన్సార్ ద్వారా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ టీవీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఒకవేళ రిమోట్తో పనిచేస్తే ఏసీ కావచ్చు లేదా హోమ్ థియేటర్ సిస్టమ్స్ కావచ్చు, వాటన్నిటిని ఇన్ని రిమోట్లను క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్తోనే వీటన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ షామీ ఫోన్స్ అలాగే పోకో ఫోన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు ఐఆర్ బ్లాస్టర్ని వివో ఫోన్స్లో కూడా చూడబోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్. అయితే ఖచ్చితంగా పోల్ అయితే చేయండి. మండే రోజు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. అండ్ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.